నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. హల్లెలూయా. దేవుడు మనల్ని నింపేవాడు. సాతాను, లోకము మనల్ని ఖాళీ చేస్తుంది, కానీ దేవుడు మాత్రం ఎప్పుడూ మనల్ని నింపుతాడని. దేవుడు మనల్ని భాగ్యంతో నింపుతాడు. భాగ్యము అన్న మాటకి అర్థము సంపద, ఆస్తి, ఇన్హెరిటెన్స్ అని. దేవుడు ఎలాంటి భాగ్యంతో మనల్ని నింపుతాడు? బైబిల్ సెలవిస్తుంది, దేవుడు రక్షణ అనే భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తారని. రక్షణ అంటే అర్థము పాప శిక్ష నుండి తప్పించుకోవడం, పరలోక రాజ్యాన్ని పొందుకోవడం. క్రీస్తు ప్రభువు మీద విశ్వాసం ఉంచుకోవడం ద్వారా మాత్రమే మనిషి పాపాలు క్షమించబడి పరలోక రాజ్య వారసత్వాన్ని పొందుకుంటారని. తన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారని. దేవుని సన్నిధి మన ప్రార్థనలు ఆలకించబడే చోటు. దేవుని సన్నిధి దేవుడు మనల్ని దర్శించే చోటు. కాబట్టి అక్కడ నిలిచే భాగ్యాన్ని, ఆ సంపదని దేవుడు మనకు అనుగ్రహిస్తారు. అలాగే ఈ లోకంలో కూడా దేవుడు మనల్ని అన్ని విషయాల్లో భాగ్యవంతులుగా చేస్తాడని. మీరు దేవుని కోసం బ్రతికినప్పుడు దేవుడు మీరు చేసే వ్యాపారాలని, పనుల్ని, చదువుల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు జ్ఞానం అనే భాగ్యాన్ని అనుగ్రహిస్తారని.